యాహ్! యాహ్! అండ్ ఇట్స్ ఆల్సో లైక్ మోస్ట్‌లీ తెలుగు ఫ్యామిలీస్‌లో గూడా ఇది అన్‌ఇంటెన్షనల్‌గా ఉంటుంది. ఇప్పుడు సపోజ్ లైక్ ఇన్ మై హోమ్ ఆల్సో డ్యాడీ సోఫా మీద కూర్చున్నప్పుడు మా అమ్మ మీన్స్ ఫర్ హిమ్ అత్త ఫర్ అస్ విల్ ఫీల్ ఓకే ఫైన్ కూర్చోవచ్చు కదా ప్యారలెల్‌గా. బట్ తను లేచిపోతది. నువ్వు సీయింగ్ హర్ నౌ మా లైక్ గ్రాండ్ డాటర్ డజంట్ నో వెదర్ హర్ గ్రాండ్ డాటర్ డజంట్ నో వెదర్ అసలు కూర్చోవచ్చా? లేవచ్చా? తెలీదు. సో, బట్ షీ లైక్ నేను కూర్చోవచ్చు కదా! ఏముంది? హి డిడ్ంట్ ఆస్క్ టు గెట్ అప్. బట్ షీ ఈస్ డూయింగ్ ఇట్ మేబీ హ్మ్. ఔట్ ఆఫ్ రెస్పెక్ట్. బట్ నేను అడిగినప్పుడు ఏమంటది? మళ్ళా స్టూల్ తీసుకొచ్చి పక్కన కూర్చుంటది. ఏ లేదురా అల్లుడు ఉన్నప్పుడు అట్లా కూర్చోద్దు అంటారు. ఐయామ్ జస్ట్ లైక్ సేయింగ్ వన్స్ స్టార్టింగ్ దట్స్ ఔట్ ఆఫ్ రెస్పెక్ట్ మేబీ. అది హ్మ్. అది అనుకోవచ్చు. ఐ మీన్ నాట్ సేయింగ్ ఇట్స్ రాంగ్. బట్ దట్స్ చాలా వరకు ఫ్యామిలీస్‌లో అన్‌ఇంటెన్షనల్ పేట్రియార్కీ అట్లా అది వచ్చేస్తది. అన్‌ఇంటెన్షనలే. ఆ! అంటే అది చాలా అన్‌ఇంటెన్షనల్ అంటే వాళ్ళకి కూడా తెలీదు. అంటే ఇప్పుడు హ్మ్. లైక్ చేయి కడుక్కున్న తర్వాత అయిపాయ్. ఫాదర్ అయిపాయ్ కడుక్కొని ఇట్లా లేచి ఎళ్ళిపోతాడు. ఆటోమేటిక్ ప్లేట్ తీసుకొని కిచెన్‌కి తీసుకెళ్ళిపోతది మమ్మీ. హుహుహు. దట్ ఈస్ లైక్ షీ డిడ్న్ట్ నేను నీ ప్లేట్ ఎందుకు ఎత్తాలని అనుకోదు గూడా. అప్పుడు ఆ రూల్స్ బట్ లేవు. ఆ అది రూల్స్ అది లేవు అంటే గాని అప్పుడు అసలు టీ20 లేదు ఒక టైమ్‌లో. ఇట్స్ లైక్ దేర్ వాస్ నో టీ20 బ్యాక్ దెన్. యాహ్! ఈదర్ యూ ప్లే 60 అవర్స్ వన్ యాహ్! డేస్ ఆర్ యాహ్! ప్లే టెస్ట్ కరెక్ట్. క్రికెట్ కరెక్ట్. రైట్? అంతే. అంతే. సో, ఐ థింక్ ఎవాల్వ్ అవుతాం గదా! మనందరూ అవును. గూడా. కరెక్ట్. ఇప్పుడు కరెక్ట్. ఇప్పుడు వుమెన్ ఐ డోంట్ నో ఈ ఫెమినిజము అదంటే పెద్ద పెద్ద పదాలు గానీ హుహుహు. ఐ థింక్ యాస్ ఎ హ్యూమన్ వెన్ యూ కెన్ థింక్ నో హ్మ్. ఎవ్రీబడీ క్వెషన్స్. హ్మ్. అంటే ఆళ్ళు జస్ట్ అది 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 హ్మ్. నేచర్ అది అనుకుంటా అది. అవును. ఇట్ కమ్స్ అంతే. అంతే. అంతే ఇంకేం జేస్తారు హ్మ్. అంటే, అంటే ఒక టైమ్‌లో ఇట్ వాస్ ద రిలేషన్‌షిప్స్ వర్ సీన్ వెరీ డిఫరెంట్‌లీ గదా! కరెక్ట్. కరెక్ట్. హ్మ్. దే వర్ సీన్ వెరీ డిఫరెంట్‌లీ. అంటే నేను మొన్నే ఎక్కడో వింటున్నా డైలాగ్. సమ్ సమ్ వుమెన్ ఈస్ సేయింగ్ ఇన్ సమ్ తెలుగు ఫిల్మ్ పాత తెలుగు ఫిల్మ్ నాకు పేరు గూడా గుర్తురాట్లే. బయట మగాడు చాలా ఎన్ని చోట్ల తల వంచుకుంటూ అందరి దగ్గర వింటాడు. హ్మ్. వాడెక్కడ ఉండగలుగుతాడు మగాడిలాగా ఇంట్లోనే గదా! సో, వాడొక 4 ఆ! మాటలంటే తప్పేంటి? 2 దెబ్బలేస్తే ఆ! తప్పేంటి? అవును. అవును. కరెక్టే. కరెక్టే. సమ్‌వేర్ అవునవును. ఐయామ్ నాట్ ష్యూర్ ఎగ్జాక్ట్‌లీ చెప్తున్నా అవునవును. అని. అది జూషిన ఒక ఏదో వన్ బ్లాక్ అండ్ వైట్ మూవీలోనే చెప్తది. ఆ! వాడిక్కడ అరుస్తున్నాడంటే బయటంతా అందరు వాని యజమాని దగ్గర తల వంచుకొని ఉంటాడు. ఇక్కడ వాడు తలెత్తుకొని అరిస్తే ఏముంది? లెట్ హిమ్ బి. లైక్ సో షీ ఈస్ బీయింగ్ ద బిగ్గర్ సోల్ లెట్టింగ్ హిమ్ బి ఓవర్ హియర్. హుహుహు. అందుకని 'శ్రేయ' క్యారెక్టర్‌లో గూడా చూస్తే 'శ్రేయ' నవీన్ అరుస్తుంటే భయపడదు. యాక్చువల్‌గా అది ఎంతమందికి అర్థమైందో తెలీదు. దిస్ ఫిల్మ్ స్టార్ట్స్ విత్ స్వాతి గెట్టింగ్ అబార్టెడ్. హ్మ్. సో, ఆహాహా! వాళ్ళ అన్‌బోర్న్ బేబీ అమ్మ అవ్వాలి ఈస్ ద థాట్ బిహైండ్ ఇట్. సో, ఓహ్! ఇక్కడ పుట్టలేదంటే ఇంకెక్కడో పుట్టే ఉంటది గదా! హ్మ్. సో, ఇఫ్ యూ సీ తన క్యారెక్టర్‌ని కూడా డైసెక్ట్ చేస్తే షీ బిహేవ్స్ లైక్ నవీన్ అండ్ స్వాతి ఇన్ ద ఫిల్మ్. ఐ డోంట్ నో హౌ ఐ డిడ్న్ట్ కమ్ అక్రాస్ ఐ థింక్ ఎవ్రీబడీ హ్మ్. అవునా? అవునా? అంటున్నారు గానీ. సో, అది ఐడియా అయితే.